హాయ్ ఆల్ అందరూ ఒకసారి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనుకోండి. ఎందుకంటే మేము నెక్స్ట్ దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మా పిల్లలైతే ఒక ట్రెండింగ్ వీడియో చేశారండి. మీకు చూస్తేనే అర్థమైపోతుండొచ్చు. తర్వాత మేమందరము రెడీ అయిపోయి మేము క్యూ కాంప్లెక్స్‌కి వెళ్తున్నాము. అదేనండి సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్‌కి వెళ్తున్నాము. అక్కడికి వెళితే బేసిక్‌గా నేను అనుకున్నాను అక్కడి నుంచి డైరెక్ట్ దర్శనానికే వెళ్ళిపోతామని. కానీ అక్కడికి వెళ్ళింది మేము టోకెన్స్ కోసమని. సో మేము నైట్ 9:00కి క్యూ కాంప్లెక్స్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. 9కి వెళ్ళిన మాకు 9-3 అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉంచారండి. వెయిటింగ్ హాల్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. మా పిల్లలైతే ఎన్నో గేమ్స్ అయితే ఆడుకున్నారు. మా అఖిల అయితే డ్రాయింగ్ చేసింది. తర్వాత మేము చిట్స్ ఆడాము, పాటలు పాడుకున్నాము. సో మేమే కాదు మాలాగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఆ వెయిటింగ్ హాల్ టోకెన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్న పీపుల్ అయితే చాలామంది అయితే ఉన్నారు. నైట్ 9 నుంచి మేము వెయిట్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ 3 క్యూ కాంప్లెక్స్లో అయితే మాకు టోకెన్స్కి డోర్ ఓపెన్ చేశారండి. మేము 3 టోకెన్స్ తీసుకున్న తర్వాత మాకు 26 మిడ్‌నైట్ 3 టోకెన్స్ ఇస్తే 27th ఎర్లీ మార్నింగ్ 4:30కి మాకు దర్శనం అయితే ఉంది. 24 అవర్స్ ఆఫ్ టైంలో మేము అక్కడ ఉండకుండా మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చండి. క్యూ లైన్ని కంటిన్యూ కాకుండా ఎవరైతే 24 అవర్స్ అక్కడ కంపార్ట్మెంట్స్లో ఉండలేరో సో వాళ్ళు బయటికి వెళ్ళి 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా మళ్ళీ వాళ్ళు మనకి ఒక వే చెప్తారు. దాని ద్వారా మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు అని చెప్తారు. సో మేము 11th కంపార్ట్మెంట్ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే 26th ఈవినింగ్ 7 అయితే క్యూ కాంప్లెక్స్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఈ దర్శనం జరిగే లోపు ఈ 26th మార్నింగ్ టు ఈవినింగ్ బిఫోర్ దర్శనం మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది కూడా వ్లాగ్లో ఉంటుందండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. మా అఖిల అయితే బెలూన్ మీద ఎవరెవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళందరి పేర్లు రాసింది. ఓకే బాయ్. వెయిట్ ఫర్ ద